మీకు తెలుసో లేదో భారతదేశం ఊహించని దెబ్బ కొట్టడంతో ఈరోజు పాకిస్తాన్లో మరో రాష్ట్రం కూడా సపరేట్ దేశం అయిపోవాలని చూస్తుంది. అదే పంజాబ్. ఒకవైపు బలోచిస్తాన్ సపరేట్ దేశం కోసం పోరాడుతుంది, మనకు తెలిసిందే. 1947 నుంచి కూడా పోరాడుతుంది. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే 1967 నుంచి కూడా పోరాడుతున్నటువంటి మరొక స్టేటు సింధు ప్రావిన్స్. ఈ సింధు ప్రావిన్స్ మొదటి నుంచి కూడా ముఖ్యంగా 1967 నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చూస్తుంది. పాకిస్తాన్ లో ఉన్నవే 4 ప్రావిన్సీలు. 1 బలోచిస్తాన్, 2 ఖైబర్ పఖ్తూన్ఖ్వా, 3 సింధు, 4 పంజాబ్. అయితే ఇప్పుడు బలోచిస్తాన్ సపరేట్ దేశం అయిపోవాలనుకుంటే, ఇప్పుడు సింధు కూడా సపరేట్ దేశం అయిపోవాలనుకుంటే, ఈ రెండింటిని విడదీస్తే మేము కూడా ఉండము, మమ్మల్ని కూడా సపరేట్ దేశంగా చేసేయాలని ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా మరొక వైపు అంటుంది, లేదా బలోచిస్తాన్ లో కలిపేయండి అని చెప్తోంది. అయితే మరి ఇప్పుడు ఈ 3 విడిపోతే ఇంక ఉన్నదేంటి? పంజాబ్. పంజాబ్ ఇప్పుడు పాకిస్తాన్ అవుద్దా? అంటే పాకిస్తాన్ అనేది ఉండదు ఇంకా. అయితే భారత్ ఊహించిన దెబ్బ ఏం కొట్టిందంటే, మొన్న రాజ్నాథ్ సింగ్ గారు సింధు ప్రజలను ఉద్దేశించి సింధు ప్రజల యొక్క చరిత్ర, వారి యొక్క సంస్కృతి అన్ని చాలా ఉన్నతంగా గొప్పగా ఉంటాయి. 1947లో పంజాబ్ హిందువులు అలాగే మరికొంతమంది ముస్లింలు పాకిస్తాన్ లో కలవడానికి ఒప్పుకోలేదు. బలవంతంగా ఆ రోజు అక్కడ ఒప్పించి మరీ అందులో తోసేశారని మన రాజ్నాథ్ సింగ్ గారు 150 సంవత్సరాలు వందే మాతరంకి అయినటువంటి సందర్భంలో మాట్లాడారు. దాంతో మన డిసెంబర్ 7వ తారీఖున సింధు ప్రజల యొక్క సంస్కృతి దినోత్సవం రోజు ర్యాలీలు చేద్దాం అనుకుంటే రాజ్నాథ్ సింగ్ గారి మాటలతో వాళ్ళు అక్కడ నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు కాస్త ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయి అల్లర్లుగా మారిపోయాయి. దాంతో భారతదేశం జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, సింధు జిందాబాద్ అని మొదలెట్టారు. ఒకవైపు ఏమొచ్చేసి బలూచిస్తాన్ భారతదేశం జెండాతో ధర్నాలు చేస్తుంది, మరొక వైపు ఏమొచ్చేసి సింధు ప్రజలు పాకిస్తాన్ ముర్దాబాద్, భారతదేశం జిందాబాద్ అని నినాదాలు చేస్తారు. ఇన్ని నినాదాలు చేస్తూ ఉంటే ఇక పాకిస్తాన్ ఊరుకోగలుగుతుందా? పాకిస్తాన్కి మండిపోదా? ఇప్పటికే షహబాజ్ షరీఫ్ యొక్క పవర్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరొక వైపు రాజకీయ సంక్షోభంతో మునిగిపోతుంది. మరొక వైపు భారతదేశం సింధు జలాలు ఆపేసింది. ఈ సింధు జలాలు ఆపేయడం వల్ల మొట్టమొదటి ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అంటే సింధు ప్రావిన్స్ వాళ్ళకి, పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళకి. ఈ 2 ప్రావిన్స్ లోనే దాదాపు 14 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. వీళ్లలోనే ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి కావలసినటువంటి మనం విడుదల చేస్తున్నటువంటి సింధు జలాలే వీళ్ళకి 20% జీడిపిలో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం సింధు జలాలు ఆపేస్తోంది. మరొక వైపు సింధు ప్రజలు ఆర్థిక దోపిడీకి, రాజకీయ అనిశ్చితికి, దీంతో పాటు వారి యొక్క పిల్లలు, ఆడపిల్లలు కిడ్నాప్ గురవుతున్నారు. ఆడవాళ్ళు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఇవన్నీ చూసుకున్నట్లయితే సింధుకి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు కాబట్టే ఇంత రాద్ధాంతం చేస్తున్నారనేది తప్పు. బలోచిస్తాన్ ప్రాంత ప్రజలైనా సరే, సింధు ప్రాంత ప్రజలైనా సరే మొదటి నుండి పాకిస్తాన్ తో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. భారతదేశంతో కలిసి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్ తో మాత్రం కలిసి ఉంటే మనం ఇంకా ఇదే విధంగా ఉంటాము. 1967లోనే వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచే వాళ్ళు కూడా స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తున్నారు. మా చరిత్ర వేరు, మా ఉనికి వేరు, మా సంస్కృతి వేరు, మేము పాకిస్తాన్ తో కలిసి ఉండలేము అని మొదటి నుంచి కూడా నిరసనలు చేపడుతున్నారు. బలోచిస్తాన్ కూడా 1947 నుంచే మేము ఇక్కడ పాకిస్తాన్ తో కలిసి ఉండలేము, మేము భారత్తో కలిసి ఉంటాము, మా ప్రావిన్స్ ని మీలో కలుపుకోండి అని నెహ్రూకి లేఖ రాస్తే అప్పుడు నెహ్రూ ఏమొచ్చేసి అలాంటిదేమీ వద్దు అని తిరస్కరించాడు. ఇక నెహ్రూ ఎందుకు తిరస్కరించాడు అనేది ఇక్కడ ప్రస్తావించడం పరమ శుద్ధ దండగ. నెహ్రూ గురించి, గాంధీ గురించి మనం మాట్లాడుకుంటే సమయం వృధా. కాకపోతే వాళ్ళు చేసినటువంటి అన్యాయాల గురించి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, తప్పదు. ఈ రోజు ఈ యువతకి తెలియాలి. లేకపోతే మరో 1000 సంవత్సరాలైనా మన జాతి పితగానే ఉండిపోతాడు గాంధీ. వాస్తవానికి గాంధీ గారు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి జాతిపిత, మనకి కాదు. మనకి జాతిపిత సుభాష్ చంద్రబోస్ గారు. ఇకపోతే చిన్న జాతిపిత ఎవరంటే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి నెహ్రూ. ఈ గాంధీల కుటుంబం పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఉన్నంత ఫేవర్ గా భారతదేశానికి లేరు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి మనకి. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనల్ని ముంచేస్తే, అలాగే ఈ సింధు ప్రాంత ప్రజలు, దీంతో పాటు బలోచిస్తాన్ ప్రాంత ప్రజలు కూడా భారతదేశంలోనే తర్వాత మళ్ళీ విలీనం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తే వీళ్ళు కుదరనివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు చేయడం వల్ల వీళ్ళు ఎందుకంటే ఒక బలం వచ్చింది.
వాళ్ళు ఇప్పటి నుంచో అణచవేతకు గురవుతున్నారు కాబట్టి అలా అణచవేతకు గురవుతున్నటువంటి వ్యక్తులకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు కొంచెం పుంజుకుంటారనమాట. ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు. భారతదేశం లాంటి దేశం సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా సపరేట్ దేశం అవుతాం, మేము కానీ బలూచిస్తాన్ కానీ. ఎందుకంటే తూర్పు పాకిస్తాన్ కూడా సపరేట్ దేశం అయ్యిందిగా. తూర్పు పాకిస్తాన్ 1971లో సపరేట్ దేశం అయినప్పుడే ఈ సింధు ప్రాంత ప్రజలు కూడా విపరీతమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొచ్చారు. మమ్మల్ని కూడా ఆదుకోండి, మాకు కూడా సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా పాకిస్తాన్ నుంచి విముక్తి చేయండి అని అదే అదునుగా సింధు జాతీయవాద సంస్థ అయినటువంటి జిఎస్ సింధు అప్పటి నుంచి కూడా పాపం నిరసనలు చేపడితే భారత ప్రభుత్వం, మన ఇందిరాగాంధీ ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఎన్నెన్ని పట్టించుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్కి మంచిగా జరగాలని, పాకిస్తాన్కి అలాగే బంగ్లాదేశ్ ప్రాంత ప్రజలకి కొట్టుకుంటూ ఉండకూడదని బంగ్లాదేశ్గా విడదీసేశారు. ఎందుకు? ఈ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటే కొట్లాడుకుంటే ఎవరికి నష్టం? ఆ రెండు ప్రాంతాలకి నష్టం. అంటే పాకిస్తాన్కి తీవ్ర నష్టం. పాకిస్తాన్కి నష్టం అయితే ఇందిరాగాంధీ భరించగలదేంటి? భరించలేదు. కాబట్టి ఆవిడేం చేసింది, వెంటనే పాకిస్తాన్తో పోరాడినట్లుగా నటించి ఈ తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చేసేసింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు కొట్లాడుకోవు. ఈ దేశం తన యొక్క పని చూసుకుంటుంది, ఆ దేశం తన యొక్క పని చేసుకుంటుంది. ఎలాగో మన కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి కాబట్టి రొట్టెలు తినైనా బ్రతికేవచ్చు. ఇక అంతేకాకుండా మన రైతులు పండించినటువంటి గోధుమలకి ధరలు లేవని చెప్పి అక్కడ వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసి ఆ రొట్టెలతో పెంచి పోషించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలిసిందే. 2014 వరకు చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఎటువంటి ఆర్థిక సంక్షోభము లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మనం పెంచి పోషించాం. మీరు ఆలోచించుకుంటే ఈ రోజు పాకిస్తాన్లో ఎందుకు ఆర్థిక సంక్షోభం వచ్చింది గత 10 సంవత్సరాలుగా? ఇప్పుడు 2014 వరకు పాకిస్తాన్లో ఎటువంటి ఆర్థిక రాజకీయ సంక్షోభాలు రాకపోవడానికి కారణం అప్పటి వరకు అక్కడ ఏమున్నాయని, మరి ఇప్పుడు ఏం లేవని ఈ రెండు ఆలోచించుకోవాలి మనం. పాకిస్తాన్లో 2014 వరకు ఏమున్నాయని ఆర్థిక సంక్షోభం రాలేదు, రాజకీయ సంక్షోభం రాలేదు. ఏ కంపెనీలు ఉన్నాయని, ఏ వ్యవస్థ ఉందని. ఏ వ్యవస్థ ఉందంటే కాంగ్రెస్ వ్యవస్థ ఉంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సుభిక్షంగా ఉండొచ్చు పాకిస్తాన్. ఆ విధంగానే సుభిక్షంగా ఉంది. అక్కడ నుంచి ఫేక్ కరెన్సీ మన దేశంలోకి రావచ్చు, ఇక్కడ నుంచి గోధుమలు ఫ్రీగా అక్కడికి వెళ్తాయి. అలాగే ఉగ్రవాదులు ఇక్కడికి ఇచ్చలవిడిగా రావచ్చు. సరిహద్దుల్లో ఎక్కడ లూజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. రోహింగ్యాలు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఓటు హక్కు కల్పించుకోవచ్చు, ఇక్కడ రేషన్ తినొచ్చు. ఇన్ని దారుణాలు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. కాబట్టి ఇంత దారుణం జరిగింది కాబట్టి ఇన్ని రోజులు ఏదో ఒక విధంగా బ్రతికేశారు. కానీ గత 11 సంవత్సరాలుగా పాకిస్తాన్కి ఏమీ వెళ్ళడం లేదు. ఫేక్ కరెన్సీ అటు నుంచి ఇటు రావడం లేదు. దానికి తోడు మళ్ళీ డిమానిటేషన్. ఈ డిమానిటేషన్ వల్ల వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఫేక్ కరెన్సీ మొత్తం కూడా నానిపోయింది వర్షాలకి. మరి ఇంకేం చేస్తారు? పారేశారు. దాంతో పాటు ఇప్పుడు గోధుమలు ఏమొచ్చేసి మాకే సరిపోవడం లేదని భారత ప్రభుత్వం వాళ్ళకి పంపించడం మానేసింది. మొదట్లో భారత ప్రభుత్వానికి కూడా అర్థం కాక ఒక 3 సంవత్సరాలు చైనాకి అమ్మింది. చైనా వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పంపించేసేవాళ్ళు. ఇదేంటిది, చాలా దారుణాలు జరుగుతున్నాయి, ఇదేదో తేడాగా ఉందని భారత ప్రభుత్వం చైనాకు కూడా అమ్మడం మానేసింది. అమ్మినా సరే ఎక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టింది. అందుకే మనం చూసుకున్నట్లయితే గత 3-4 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో కూడా గోధుమల యొక్క సంక్షోభం మనం చూసాం. మీరు రొట్టెలు తినకండి, టీలు ఎక్కువగా తాగకండి అని కూడా ఒక పాకిస్తాన్ మంత్రి అన్నాడు. ఇలాంటి దారుణాల వల్ల ఈరోజు పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుంది. ఇన్ని రోజులు ఏదో ఒక విధంగా భారతదేశం సహాయంతో నెట్టుకొచ్చేసింది. ఇక నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి రూపాయి ఇవ్వడం. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. షేక్ హసీనా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసింది ఇక దాని పరిస్థితి అంతే. అయితే ఇప్పుడు ఏంటంటే సపరేట్ దేశం అవ్వకపోతే మనం పాకిస్తాన్ తో ఉంటే ఇక మన దగ్గర ఉన్నటువంటి వనరులు కూడా తినేసి వీళ్ళు కరేబియన్ దీవుల్లో అందరూ కూడా సెటిల్ అయిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొంచెం మేల్కుంటే ఆ ఉన్న వనరులు ఉంటాయి, మన సంస్కృతిని మనం కాపాడుకోవచ్చని సింధు ప్రాంత ప్రజలు, బలోచిస్తాన్ ప్రాంత ప్రజలు ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ చూపిస్తే కాపీరైట్ వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ లో ఉంటే ఈ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది ఇప్పటికీ కూడా కాంగ్రెస్. అయితే గత 11 సంవత్సరాలుగా మరి పాకిస్తాన్ ఎదగలేదు కాబట్టి ఇక రేపు రాబోయే సంక్షోభం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో చూడండి.